ఇంటర్వ్యూ క్వెషన్స్‌లో ఒక ట్రిక్కీ లాజికల్ ఇంటర్వ్యూ క్వెషన్ మనకి ఆబ్జెక్ట్స్ నుంచి ఆబ్జెక్ట్ రిఫరెన్స్ అండ్ మ్యుటేషన్ అని చెప్పేసి ఒక చిన్న కాన్సెప్ట్ ఉంటదనమాట. దీని మీద మనకి ఒక కోడ్ ఇచ్చేసి, ఒక ప్రోగ్రామ్ ఇచ్చేసి మనకి అవుట్‌పుట్ ఏమిటి అని చెప్పేసి అడగటం జరుగుతుంది. దానికి ఇక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే లెట్ ఏ ఈజ్ ఈక్వల్ టు అని చెప్పేసి నేను ఒక ఆబ్జెక్ట్ తీసుకున్నాను. అది అందులో ప్రాపర్టీ కీ నేము రోహిత్ అనేది ఏంటంటే మనకి వాల్యూ. అంటే కీ వాల్యూ పేరు, ఇక్కడ ఒకటే కీ వాల్యూ పేరు ఉందనమాట, నేమ్ అని చెప్పేసి. నెక్స్ట్ రెండవది మనకి లెట్ బి అని చెప్పేసి ఇంకొక నేను జస్ట్ వేరియబుల్ని ఇక్కడ డిఫైన్ చేశాను. మనకి లెట్ అండ్ బి అని చెప్పేసి వేరియబుల్ డిఫైన్ చేయడం జరిగింది. తర్వాత మనకి వాళ్ళు ఏం చేస్తారంటే బి ఈజ్ ఈక్వల్ టు ఏ అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. బి ఈజ్ ఈక్వల్ టు ఏ అని చెప్పేసి ఇచ్చేసి మనకి ఏ డాట్ నేమ్ అంటే ఇక్కడ ఏ అనే ఆబ్జెక్ట్ లోపల ఉన్న నేమ్ అనే ఈ యొక్క ప్రాపర్టీని ఏం చేస్తారంటే ఇక్కడ వేరే యొక్క నేమ్తో ఇక్కడ అసైన్ చేయడం జరుగుతుంది. అంటే ఈ యొక్క ఏ డాట్ నేమ్ అంటే మన ఆబ్జెక్ట్లోని ప్రాపర్టీస్ని మనం యాక్సెస్ చేయాలంటే ఏం చేస్తాము, డాట్ నోటేషన్ ద్వారా మనం యాక్సెస్ చేస్తాం అనమాట. యాక్సెస్ చేయాలన్నా అది మాడిఫై చేయాలన్నా డాట్ నోటేషన్ ద్వారా మనం చేస్తాం. కాబట్టి ఏ అనే ఆబ్జెక్ట్లోని ఈ యొక్క నేమ్ అనే ప్రాపర్టీని యాక్సెస్ చేయాలంటే ఏ డాట్ నేమ్ అని చెప్పేసి యాక్సెస్ చేస్తాం. అప్పుడు ఏ డాట్ నేమ్లో మనకు ఇరాట్ అని చెప్పేసి ఈ యొక్క మనకి వాల్యూని ఇవ్వడం జరుగుతుంది. అప్పుడు ఏమవుతుంది మనకి ఇక్కడ అంటే బిలో మనకి ఏ అనే ఈ యొక్క ఆబ్జెక్ట్ యొక్క మెమరీ అనేది లొకేషన్ స్టోర్ అయి ఉంటుంది అనమాట. అంటే బిలో మనకి ఏ ఉంది, ఏలో ఆటోమేటిక్గా ఏలో ఏమవుతుంది, ఇప్పుడు బిలో ఉన్న మెమరీ ఏలో వస్తుంది అనమాట. అంటే బి ఈజ్ ఈక్వల్ టు ఏ అంటే ఏలో ఉన్న ఈ నేమ్ అనే ప్రాపర్టీ బిలోకి వస్తుంది. అంటే మనం ఏ డాట్ నేమ్ అని చెప్పేసి ఇక్కడ మనం పెట్టగా ఏమవుతుందంటే బిలో ఉన్న ఈ యొక్క ఆటోమేటిక్గా ఈ బిలో ఉన్న నేమ్ కూడా మనకి సేమ్ అవుతుంది. అప్పుడు ఏంటంటే ఏ డాట్ నేమ్ అని చెప్పేసి దీన్ని వేరే యొక్క వాల్యూ ద్వారా ఇక్కడ ఓవర్రైట్ చేయడం జరుగుతుంది అనమాట. ఇక్కడ ఏ డాట్ నేమ్ అంటే ఇక్కడ విరాట్ అని చెప్పేసి వేరే యొక్క వాల్యూని ఇచ్చేసి ఈ యొక్క నేమ్ అని ఏ డాట్ నేమ్ అన్న రోహిత్ని ఇక్కడ ఏ డాట్ నేమ్ అనే విరాట్తో ఇక్కడ మనకి ఏం చేస్తుంది, ఓవర్రైట్ చేయడం జరుగుతుంది అనమాట. అప్పుడు మనకి బి డాట్ నేమ్ అని చెప్పేసి మనం కన్సిడర్ చేసినట్టయితే ఏమవుతుంది, మనకి ఆటోమేటిక్గా ఇక్కడ విరాట్ అని చెప్పేసి రావడం జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ ఏ లొకేషన్, ఏ యొక్క మెమరీ లొకేషన్, బి యొక్క మెమరీ లొకేషన్ సేమ్ కాబట్టి మనకి ఏలో ఉన్న ఏదైతే నేమ్ ఉందో ఆ రోహిత్ అనే నేమ్ని ఇక్కడ బిలో ఉన్న బి నుంచి మనం ఇక్కడ ఓవర్రైట్ చేస్తున్నాం కాబట్టి ఆటోమేటిక్గా రెండు సేమ్ లొకేషన్ కలిగి ఉంటాయి. కాబట్టి మనకి ఈ యొక్క విరాట్ అనే ఈ యొక్క మనకి వాల్యూ అనేది ఇక్కడ రావడం, అవుట్పుట్ అనేది రావడం జరుగుతుంది అనమాట.